అమ్మా వసుంధర, ఏదో ధ్యాసలో ఉండి ఆయనకు అప్పుడే నైవేద్యం పెట్టావు. దానికింకా సమయం ఉందమ్మా. అదేనమ్మా, నువ్వు చెరుగ్గడ్ని వినాయకుడి దగ్గర పెట్టావు కదా. క్షమించండి పంతులు గారు, ఏదో ధ్యాసలో ఉండి అలా చేశాను. నేనిప్పుడే తీసేస్తాను. అమ్మా వసుంధర, ఇక్కడ ఏర్పాటు చేయడానికి వేరే వాళ్ళున్నారు. అక్కడ రావి చెట్టు దగ్గర ఏర్పాట్లు చేస్తున్నారు. నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏదైనా సహాయం చేయమ్మా. అలాగే పంతులు గారు. వెళ్ళమ్మా. ఇప్పుడు జరుగుతున్న పూజకొస్తుంది వంశీ గారేనా? వంశీ సార్, మీ క్షేమం కోరుకోవడంలో నేను ముందుంటాను. కానీ ఇప్పుడున్నది మీరేనా అని నాకు ఎంతకీ నమ్మకం కలగడం లేదు. నా మనసు ఎంత మాత్రం ఒప్పుకోవడం లేదు. మీకు ఒక అలవాటు ఉంది. మిమ్మల్ని ఎప్పుడైనా గుడికి తీసుకెళ్తే నా మీద చిరాకు పడేవారు, కోపడేవారు. ప్రదక్షిణలు చేయడం నా వల్ల కాదు అని అక్కడే ఆగిపోయేవారు, మారం చేసేవారు. కానీ ఇప్పుడిదంతా ఎందుకు చేస్తున్నారు సార్? చెప్పండమ్మా. పంతులు గారు, మా నాన్నగారు ఈ మధ్యనే స్వర్గస్థులయ్యారు. ఆయనకు స్వర్గలోక ఆనందం ప్రాప్తి కలిగేలా శాంతి పూజ చేయించండి. అమ్మా, ఈ రోజుల్లో ఆడపిల్లలు పెళ్ళైతే తన భర్త పిల్లలు బావుండాలని, పెళ్లి కాకపోతే వచ్చే భర్త మంచివాడు రావాలని పూజలు వ్రతాలు చేస్తుంటే చూశాను. కానీ కన్న తండ్రి కోసం ప్రత్యేకంగా వచ్చి పూజ జరిపిస్తున్నారు. నిజంగా నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. నీలా అందరికీ తల్లిదండ్రుల పట్ల అభిమానం ఉండాలి. గోత్రం చెప్పమ్మా. గంగిరాల గోత్రం. గంగిరాల గోత్రోద్భవస్య గజపతి నారాయణ నామధేయస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య అభయ విజయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం పూజాం కరిష్యే. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం లక్ష్మీదేవాయ నమః. సర్వే దేవతాభ్యో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోభీష్టసిద్ధిరస్తు. అమ్మా, గోత్రనామాలతో పూజ జరిపించారు. మీ నాన్నగారి ఆత్మ ఎక్కడున్నా శాంతిస్తుంది. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ నీ మీద ఉంటాయమ్మా. ఈ రోజు చాలా దివ్యమైన రోజు. ఆ గణపతి స్వామిని తలుచుకుని ఆయన్ని దర్శించుకో. అలాగే పంతులు గారు. మనోభీష్ట సిద్ధిరస్తు. వెళ్ళి రామ్మ. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరహిత శ్రీయాం చంద్ర. ఇప్పుడు జరుగుతున్నది కాకర్ల వంశీ గారి పేరు మీద జరిగే పూజ అయినా ఇదంతా ఎవరో చేయిస్తున్నారు. వాళ్ళెవరో కనిపెట్టాలి. అలా తెలుసుకోవాలంటే ఇక్కడ ఉన్నది వంశీ గారే అనే నమ్మకం కలిగేలా చేయాలి. ఏం చేయాలి? వసుంధరా, సరస్వతి, వచ్చేసావా? నువ్వు పిలిచాక కూడా రాకుండా ఎలా ఉంటాను వసుంధరా? అయినా నువ్వేంటి ఎంత దిగులుగా కూర్చున్నావు? ఏమైంది? ఏం లేదు సరస్వతి, ఇంకా మీరు రాలేదని ఇలా కూర్చున్నాను. సరేరా, మండపంలోకి వెళ్దాం. ఏంటి ఆనంద్ గారు, ఇంత లేట్ అయింది? అలేఖ్య, నువ్వు పక్క నుండి కూడా ఇంత లేట్ చేయించావా? ఇందులో మా ప్రమేయం లేదు వసుంధర గారు. ఈ లేట్కి కారణం మేం కాదు. నిజమే వసుంధరా. అవును వసుంధర గారు, గీత గారిది చాలా పెద్ద మనసు. వచ్చే దారిలో ఏవి వదలకుండా వినాయకుడికి కావాల్సినవన్నీ తీసుకోవాలని పట్టుబట్టారు.
అవన్నీ తీసుకుని రావడానికి ఈ టైం అయింది. అవును వసుంధర, మనం ఈరోజు అంత గొప్పగా పూజ చేస్తున్నప్పుడు ఆయనకి ఇష్టమైనవి ఆయన దగ్గర లేకపోతే ఎలా? అందుకే తీసుకొచ్చాను. అందులోనూ ప్రెసిడెంట్ని కదా, అవన్నీ చూసుకుని వచ్చేలోపు లేట్ అయింది. సర్లే గీత, వెళ్దాం పదండి. వంగో, ఇలా చేయడం తప్పు. నువ్వు ముందు చేతి, నాకు నచ్చినట్టు నేను చేస్తాను. ఎవరు మొక్కుకుని దేవుడి ముందు పెట్టిన ఈ దీపాన్ని తీసుకోవడం చాలా తప్పు. నువ్వు అంతగా వెలిగించాలి అనుకుంటే ఇంకొక దీపాన్ని వెలిగించు. ఏయ్, నువ్వు నాకు చెప్పక్కర్లేదు, నాకేం చేయాలో బాగా తెలుసు. గుడికొచ్చాము కానీ రాక్షసులా ప్రవర్తిస్తున్నావు. ఇంకెప్పుడు మారుతావు? నేను మారను. నేనే డెసిషన్ తీసుకుంటే అది జరిగిపోవాలి. నేను ఈ దీపాన్ని తీసుకుంటాను. మీ అక్క చెప్పింది నిజమేనమ్మా. ఎవరో పెట్టిన దీపాన్ని మనం తీసుకోకూడదు, అది మంచిది కాదు. నీకు దీపం కావాలంటే నేను చేసి పెడతాను. ఏంటి, మీరు దేవతలా వచ్చి దీనికి సపోర్ట్ చేస్తున్నారా? ఎక్కడికి వెళ్ళినా మీలాంటి వాళ్ళ పో తప్పట్లేదు. ఛీ! గంగా, ఎలా ఉన్నావు? నాను బాగున్నానక్క. నువ్వు సమయానికొచ్చి ఇది దీపాన్ని తీసుకోకుండా చేసావు. మీ అక్క నీ మంచి కోరి చెప్తుంటే అలా దీపం తీసుకోవడానికి వెళ్తావేంటి? ఇలాంటి వాళ్ళకి బాగా బుద్ధి చెప్పాలి. దైవభక్తి కంటే, మూఢనమ్మకాల కంటే ఇలాంటి వెర్రి వాళ్ళు చేసే పిచ్చి పనులే అపశకునాలుగా మారతాయి. తను చేసిన తప్పుకి నన్ను క్షమించండి అక్క. చచా, నువ్వెందుకమ్మ క్షమాపణ కోరుకుంటావు? ఆ మాట అనాల్సింది తను. తను ఎదిగేలా లేదు రండి అలెక్కే గారు. ఇంకా చూస్తావేంటి? పక్కకెళ్ళు. అక్క, పూజకి నైవేద్యాలు తయారు చేయమంటారా? ఏం అక్కర్లేదు గంగా, అన్నీ తయారైపోయాయి. ఇంక పూజ మొదలు పెట్టడమే ఆలస్యం. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది వసుంధర. సమాజం నిన్ను తప్పు పట్టినా, ఎంతో మంది అపనిందులు వేసినా వాటన్నింటినీ ఎదుర్కొని ధైర్యంగా ఉండి ఇలా పూజలు జరిపించడం చాలా గొప్ప విషయం. నీలాగే ప్రతి ఆడపిల్ల నిర్భయంగా ప్రతి సమస్యని ఎదుర్కోవాలి. నిజమే గీత, నాకు మంచి జరిగినట్టే ఈ పూజలో ఎలాంటి ఆటంకాలు అడ్డు రాకుండా బాగా జరగాలి. అదే నేను కోరుకుంటున్నాను. నేను ఆల్రెడీ వచ్చేశాను. ఇక నువ్వు రావడమే ఆలస్యం. నువ్వు రాకపోయినా నాకు అక్కర్లేదు, కానీ నేను చెప్పిందంతా సిద్ధం చేశావా? చేశాను మేడం. ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాదు కదా? రాదు మేడం, నన్ను నమ్మండి. నేను నిన్ను నమ్ముతున్నాను, కానీ నాకు ఆ వసుంధర మీద నమ్మకం లేదు. మా వదిన దాని మెళ్ళ తాళి కట్టమని చెప్పి మా వంశీకి తాళిచ్చి మరీ పంపించింది. వాళ్ల కళ్ళెదురుగానే దాని మెడలో తాళి పడకుండానే ఉరితాడవ్వాలి. మనమే ఉచ్చు బిగించాలి. అర్థమైందా? అర్థమైంది మేడం. సర్లే, నేను ఇక్కడ పొజిషన్ చూసి మళ్ళీ తర్వాత కాల్ చేస్తాను.
మామ్ ఇక్కడున్నావా? నీకోసమే వెతుకుతున్నాను. వీళ్ళు నా ఫ్రెండ్స్ అని నీకు తెలుసు కదా. తెలుసు బేబీ. హాయ్ ఆంటీ. హాయ్ ఆంటీ. హాయ్ అమ్మా. మీరిలా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నక్షత్ర మొత్తం చెప్పింది ఆంటీ. ఇక సంతోషం మనతోనే ఉండాలి, వాళ్ళకి దక్కకూడదు. దానికోసం ఏం చేయాలో అది చేస్తాం ఆంటీ. పని మనిషిగా వచ్చి పెద్దింటి కోడలైపోవడం ఆనవాయితీ అయిపోయింది. దాన్ని మనమే మార్చాలంటీ. ప్రేమించిన వాడు భర్తగా రాకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మాకు మాత్రమే తెలుసు. ఆ పరిస్థితి నక్షత్రకి రాకుండా చేస్తాం. అవసరమైతే ప్రాణాలు కూడా తీస్తాం ఆంటీ. మీరింత సపోర్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. అయిన వాళ్ళే అర్థం చేసుకోకపోయినా మీరైనా మమ్మల్ని అర్థం చేసుకున్నారు. చాలా థ్యాంక్స్ అమ్మా. మనందరం అయిన వాళ్ళమే ఆంటీ. మనం కలుసుకుంటేనే వాళ్ళని కడతీర్చొచ్చు. ఈరోజు పూజ మీరు చేయండి, వాళ్ళకి భజన మేం చేస్తాం. మళ్ళీ అది దానికి జరిగిన అన్యాయం మర్చిపోయి దాని మీద పడిన మచ్చని తుడిచేసుకుంది. ఈ రోజు గుళ్ళో అందరి ముందు అది చేసిన తప్పుని వీళ్ళు గుర్తు చేసి ఒక్కొక్కరనే మాట దాని గుండెల్లో గుణపంలా దిగాలి. అది మీరే చేయగలరు. నువ్వేం కంగారు పడకు నక్షత్ర. మీరు ఆలోచించకుండా ఆనందంగా పూజలో కూర్చోండి. గుళ్ళో జనాలందరూ దాన్ని కొబ్బరికాయలతో కొట్టి తరిమేలా మేం చేస్తాం. మనం పెట్టే బాధని తట్టుకోలేక అది చచ్చిపోతుందమ్మా. దాని చావు ఇక్కడే రాసిపెట్టుంది. వసుంధర, నిన్ను పెళ్లి చేసుకుని సుచిత్రాదేవి గారి దగ్గరికి తీసుకెళ్లి ఆశీర్వాదం తీసుకుని నేను మీ కొడుకుని కాదు అని ఆవిడతో నిజం చెప్దాం అనుకుంటున్నాను. కానీ నేను అనుకున్నది ఒకటి, నా జీవితంలో జరుగుతుంది ఇంకొకటి. వసు, తల్లి ప్రేమ ఎంత అమృతమైందో సుచిత్రాదేవి గారిని చూసిన తర్వాతే నేను అర్థం చేసుకున్నాను. నక్షత్రతో వంశీ పెళ్లి జరిపిస్తే నా బిడ్డ ఎక్కడ సంతోషంగా ఉండడేమోనని ముందే ఊహించి ఈ తాళి తీసుకొచ్చి నా చేతికిచ్చి నీ మెళ్ళో ఈ దైవ సన్నిధిలో కట్టమని ఆవిడ చెప్పింది. జీవితంలో మొదటిసారి నేను పెళ్లి చేసుకోబోతున్నాను అన్న ఆనందం కంటే వంశీ సార్ని మోసం చేస్తున్నానన్న బాధే ఎక్కువగా ఉంది. కానీ నీతో జీవితం పంచుకొని బతకాలనుకుంటున్నానని ఆ రోజు వంశీ సార్తో చెప్పాను. వసు, ఆ రోజే చెప్పాను. నిజంగా వంశీ గొప్పవాడు వసు. నాకంటే ముందే నీ ప్రేమను గెలుచుకున్నాడు. నిజంగా గొప్పవాడు. ఇదంతా నా స్వార్థం కోసం అనుకుంటున్నావా వసుంధర? కాదు, కానే కాదు. కానీ నీకు నిజం తెలియాలి వసుంధర. ఇన్నాళ్ళు ఎవరికీ తెలియకుండా నా గుండెల్లో దాచుకున్నాను. ఒక కన్న తల్లి
తన బిడ్డ మీద చూపించే ప్రేమ ముందు, ఒక తమ్ముడు అన్న కోసం పడే ఆరాటం ముందు ఈ నిజాన్ని దాచలేకపోతున్నాను వసుంధర. అసలు నేను వంశీ గారి స్థానంలోకి ఎందుకు వచ్చానో తెలుసా? సార్, హాస్పిటల్కి వెళ్తాం పదండి సార్. సార్ 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 మీకేం కాదు సార్, నేను మిమ్మల్ని బతికించుకుంటాను. హాస్పిటల్కి వెళ్దాం రండి. రండి సార్ రండి. వద్దు మురళి, వద్దు. నా పొజిషన్ అంటే నాకు అర్థమైపోతుంది. నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? చెప్పండి సార్, ఏం చెప్పమని చేస్తాను. చెప్పండి, ఏం చేయమంటారు చెప్పండి. వసుంధర, 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 నా వసుంధర, నేను లేకపోతే బతకలే. అందుకు నువ్వు వంశీలా వెళ్ళాలి. సార్ సార్ సార్, నేను ఏం మాట్లాడుతున్నారు సార్? నేను మీలా వెళ్ళటం ఏంటి సార్? మీకేం అవ్వదు సార్, మీరు రండి సార్, రండి సార్. అవును, నువ్వు వంశీలానే ఉండాలి. వసుంధర, వసుంధర, అమ్మ, అందరు 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 నా మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు. నేను లేదని తెలిస్తే వాళ్ళు సార్ సార్, మీరు నాకు చేసిన హెల్ప్కి నేను మీకు జీవితాంతం రుణపడిపోతాను అనుకుంటే మళ్ళీ నాకు ఇలాంటి పరీక్ష పెట్టారండి సార్. సార్ సార్ మీకేం కాదు, మీరు ధైర్యంగా ఉండండి, నేను మిమ్మల్ని బతికించుకుంటాను. సార్ రండి సార్. సార్ 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 మీకేం కాదు. నేను బతకను. నువ్వే వంశీ, నా వసు అన్యాయం కాకూడదు మురళి. నువ్వు మురళివి కాదు, వంశీవి, నువ్వే వంశీ. నా వసు జాగ్రత్త, నా వసు జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. సార్ సార్, వంశీ సార్, సార్ సార్ సార్. వంశీ సార్ చౌబతుకుల్లో ఉన్న సమయంలో కూడా నీ గురించి ఆలోచించారు వసు. నా వసుంధర చుట్టూ సమస్యలు కష్టాలు ఉచ్చు బిగుస్తున్నాయి, వెళ్ళి కాపాడు అని, నా స్థానంలో ఉండి కాపాడు అని మాట తీసుకున్నారు వసు. నాకు జీవితాన్ని ఇచ్చిన ఆయన కోసం నా మనసు చంపుకుని నీ ముందుకొచ్చాను. నువ్వు మనసు అంగీకరించకపోయినా ఆయనలా నటించాను. ఈ తాళి నీ మెళ్ళో వేసేది నేను కాదు వసు, వంశీ సార్, నీ వంశీ సార్. ఆయనే వచ్చి నీ మెళ్ళో ఈ తాళి కట్టాలి. వస్తారు బస్సు, వంశీ సార్ వస్తారు, వస్తారు, వస్తారు. వంశీ, ఏంటమ్మా? అదేంటి నాన్న అక్కడుండి ఆలోచిస్తున్నా? తల్లి బిడ్డకిచ్చిన మాటని ఎలా నిలబెట్టుకోవాలా అని ఆలోచిస్తున్నానమ్మా. నీ మనసులో ఏమున్నా ఆ స్వామివారు ముందు నించొని కోరుకోనన్నా, కోరిక నెరవేరుతుంది. దర్శనానికి వెళ్దాం పద. అమ్మా ఒక్క నిమిషం. నాన్న, గుళ్ళో కూడా ఎందుకు నాన్న, తర్వాత మాట్లాడుకోవచ్చు. ఫోన్ కట్ చేయి. ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నారు, ఏదైనా అర్జెంట్ ఏమో. మీరు వెళ్తూ ఉండండి. నువ్వు అమ్మని తీసుకుని వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు.
హలో చెప్పు. ఏంటి మురళీకృష్ణ, వసుంధరంటే ప్రాణం పోయేంత పరితపించిపోతావు? మీ అమ్మే నీ చేతికి తాళిచ్చి వసుంధర మెళ్ళలో తాళి కట్టమంటే ఇంకా ఆలోచిస్తున్నావు?